ఈ రోజు ఇక్కడ ఇందిరా పార్క్ లో జరుగుతున్న ఈ ఉద్యమానికి నేను కూడా వచ్చి హాజరవటం జరిగింది. మా నాయకులు చెప్పినట్లుగా మా ఒక ఉద్దేశం ఏంటంటే, ఇటీవల సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక పాస్టర్ గారు ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ మీద కేసు పెట్టినప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం మీకు ఇది చెల్లదు అని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అక్కడ మా రిక్వెస్ట్ ఏంటంటే, 9 కోట్ల మంది మాలమాదిగలు ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో. అక్కడ ఆయన పాస్టర్ అయినంత మాత్రాన కులం మారలేదు. ఆయన్ని మాదిగ నా కొడక అని ఒక శూద్ర కులం ఆయన దూషించాడు ఆయన్ని. ఇది తప్పు అని కోర్టుకు వెళ్ళాడు. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉండటం వల్ల నీకు చెల్లదు అన్నారు. మా రిక్వెస్ట్ ఏంటంటే, ఆర్టికల్ రాజ్యాంగంలో రాసాం, సెక్యులర్ సావరన్ డెమోక్రటిక్ కంట్రీ అని మనం చెప్పుకుంటున్నాం. సెక్యులర్ కంట్రీ అంటున్నాం. మత స్వేచ్ఛ ఉన్నది, ఎవరు ఏ మతమైనా స్వీకరించవచ్చు. సరోజిని నాయుడు గారు అన్నది, మతం అనేది టూత్ బ్రష్ లాంటిది. వైఫ్ టూత్ బ్రష్ వైఫ్ కు ఉంటుంది, హస్బెండ్ టూత్ బ్రష్ హస్బెండ్ కు ఉంటుంది, చిల్డ్రన్ టూత్ బ్రష్ చిల్డ్రన్ కు ఉంటుంది. ఎవరు దేనైనా స్వీకరించవచ్చు, దానివల్ల ఎవరికి నష్టం లేదు. ఒకవేళ చాలా మంది అపోహ పడుతున్నారు భారతదేశంలో మిషనరీస్ ఉండటం వల్ల అనేది. ఈవేళ క్రిస్టియన్ సంస్థలు ఎన్నో కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ ఎంతో మంది పేదవాళ్ళకు ఉచితంగా చెబుతున్నారు. ఒక మిషనరీ ఫారిన్ నుంచి ఒక డబ్బులు వస్తే ఇండియాలో కారు కొంటాడు, ఇండియాలో బిల్డింగ్ కొంటాడు, కడతాడు. ఇండియాలో ఒక పూర్ బాయ్ ని చదివిస్తాడు. గాంధీ గారు అన్నాడు, పిల్లలు చదువుకోవడం వల్ల, ప్రతి మనిషి చదువుకోవడం వల్ల పేదరికం నిర్మూలన అవుతుందని. భారతదేశం ఇప్పటికీ ఇంకా పేదరికంగా ఉన్నది. ఎంతో మంది పిల్లలు చదువుకుని విదేశాలు వెళ్లిపోతున్నారు, సరైన జీతాలు లేక. యూత్ అంతా ఇవాళ ఫారిన్ కంట్రీస్ లో ఉంది, భారతదేశంలో యూత్ లేరు. 40 అబోవ్ వాళ్లే ఉన్నారు. దీని అంతటికి కారణం పేదరికం. పేదరికం పోవటానికి మిషనరీస్ ఏదైనా హెల్ప్ చేస్తే దాంట్లో కూడా కొన్ని అమెండ్మెంట్ చేయాలని చూస్తున్నారు. కాబట్టి మేము ఇప్పుడు ఇంకా గౌరవ ప్రధానమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి వారికి కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే, ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్న ఆ పేరాని మాకు కూడా అమెండ్మెంట్ చేయండి. సిక్కులు జైన్లు వారు అడిగారు. వారు అడిగినప్పుడు వాళ్ళు ఎస్సీ కులంలో ఉన్నారు, కానీ వారు క్రైస్తవ మతం స్వీకరించినప్పటికీ కూడా వారికి ఆ కులం పోలా, ఎస్సీ స్టేటస్ పోలా. ఒక మాలా మాదికలకి మాత్రం అన్యాయం జరుగుతుంది. దీన్ని దయతో ఆలోచన చేయండి. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ ఒక్క పని చేసినట్లయితే మేము ఎప్పుడు మీ వెంటే ఉంటాం, మీ వెన్ను వెనకాల ఉంటాం, మీకు సపోర్ట్గా ఉంటాం. దయచేసి ఆ ఆర్టికల్ సవరణ చేయవలసిందిగా కోరుతున్నాం. మా గడపాటి విజయరాజు గారు 30 ఏళ్ల క్రితం ఏఐసీఎఫ్ను స్థాపించి సుప్రీంకోర్టులో వేశారు. దయచేసి కోర్టు వారి దీన్ని స్వీకరించినట్లయితే రాష్ట్రపతి గారు దాన్ని అమెండ్మెంట్ చేస్తాడనే ఉద్దేశంతో ఆ పిటిషన్ కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నది. దాన్ని స్వీకరించే మేము ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరఫున దీన్ని బ్లాక్ డే అంటాం ఈరోజు ఆగస్టు 10ని. ఎందుకనంటే ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఈ రోజు ఇంప్లిమెంట్ అయిన రోజు కాబట్టి ఇండియన్ క్రిస్టియన్ ప్రొటెస్ట్ డే అని దీన్ని డిక్లేర్ చేసి ఇండియా లెవెల్లో అన్ని చోట్ల ఇది ఈరోజు జరుగుతుంది. కాబట్టి ఈ ఇండియన్ ప్రొటెస్ట్ డేని మీరు స్వీకరించి దయతో రానున్న రోజులు అమెండ్మెంట్ చేయండి. మీ అందరికీ మేము కోఆపరేట్ చేస్తాం. భారత రాజ్యాంగాన్ని మేము అనుసరించి నడుస్తున్నాం. మా విన్నపాన్ని స్వీకరించవలసిందిగా రిక్వెస్ట్ కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు ప్రధానంగా చూస్తున్న క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు మతాన్ని వద్దు అనుకోని వెళ్ళిపోయినప్పుడు కులం గురించి ఎందుకు అడుగుతున్నారు, రిజర్వేషన్ ఎందుకు అడుగుతున్నారు అనే క్వశ్చన్ బలంగా వస్తుంది. ఆర్టికల్ 25 ప్రకారం మతం స్వీకరించవచ్చు అన్నప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మాలమాదికలకి ఎందుకు ఇవ్వాలి? ఒక రెడ్డి గారు కన్వర్ట్ అయ్యాడు. ఇవాళ ఇండియాలో కాదు, వరల్డ్ లో టాప్ 10 క్రిస్టియన్ చర్చెస్ లో ఉన్నది తెలంగాణలో ఉన్న కల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడు కల్వరి సతీష్ కుమార్ గారు ఎస్సీ కాదు, ఆయన కాపు కమ్యూనిటీ నుంచి కన్వర్ట్ అయ్యాడు. మరి ఆయనకి కాపు కమ్యూనిటీ ఉందిగా. ఇప్పుడు ఒక రెడ్డి గారు కన్వర్ట్ అవుతున్నాడు. మా విజయవాడలో మోజస్ చౌదరి గారని, ఆయన చౌదరినే పెట్టుకున్నాడు. ఆయన మిషనరీ, ఆయన ఎన్నో ఆర్ఫన్ స్కూల్స్ పెట్టాడు. ఆయనకి మా కులం మారట్లేదు, ఆయన చౌదరిని పెట్టుకున్నాడుగా. మాకెందుకు వివక్షత అంటున్నాం? భారతరాజు ఆర్టికల్ 25 ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మాలమాదికలకి ఎందుకని? మతం మారినంత మాత్రాన మాకెందుకు వివక్షత చూపిస్తున్నారు? అది ఆలోచన చేయమని అడుగుతున్నాం. మా రిక్వెస్ట్ ఇది. హిందూ దళితులకి క్రిస్టియన్ దళితులనే కాదండి, మనం ఆర్టికల్కి వెళ్ళండి. ఆర్టికల్కి వెళ్ళి మత స్వేచ్ఛ ఉన్నప్పుడు
హిందూ దళితుడు ఏంటి, క్రిస్టియన్ దళితుడు ఏంటి? హిందూ దళితుడికి ఇందులో తేడా లేదండి. ఎస్సీ అంటే హిందూ హరిజన మాదిగ మాల అని రాస్తున్నారు. హిందూ హరిజన మాల చర్చికి వెళ్తే ఆ హిందూ హరిజన మాల మాదిగ ఆ సర్టిఫికేట్ రద్దు చేసి ఇండియన్ క్రిస్టియన్ మాదిగ మాల అని ఇస్తున్నారు. ఎందుకు ఈ వివక్షత అంటున్నాం? మేమేగా, వేరే వేరే వాళ్ళు కాదు కదా. అందరూ మారుతున్నారు. ఇప్పుడు ఈ మతం అనేది ఎవరు బలవంతాన మార్చేది కాదు. వాళ్ళ ఉద్దేశం, వాళ్ళకి బైబిల్లో ఉద్దేశాలు మారి ఎంతో మంది స్వీకరిస్తున్నారు. ఇవాళ ప్రపంచంలో 250 దేశాలు ఉంటే 150 పైన దేశాలు క్రైస్తవ దేశాలుగా ఉన్నాయి. వాళ్ళని ఎవరు మార్చారు? ఎవరు అడిగారు వాళ్ళని? యేసుక్రీస్తు బోధనలు నచ్చిని యేసుక్రీస్తులోకి వారు మారారు. ఎవరు బలవంతాన్ని మార్చేది కాదు. కాబట్టి మేము కూడా ఆ లోతుల్లోకి వెళ్తే ఒకప్పుడు మేము వెలివేయబడ్డాం. మాకు చదువు లేదు, ఆహారం లేదు, చచ్చిపోయిన పశువులు మాంసం తినేవాళ్ళంట మా పూర్వీకులు. ఆ స్థితిలో ఉన్నప్పుడు మిషనరీస్ వచ్చి మాకు చదువుకోండి, ఉద్యోగాలు చేయండి, మీకు కూడా దేవుడు లేడు, మమ్మల్ని గుడిలోకి రానివ్వట్లేదు, మీరు పనికిరారు, మా గుడిలోకి అంటున్నారు, మమ్మల్ని వెలివేశారు, మీకు కూడా ఒక దేవుడు కావాలి, మీకు ఒక మందిరం కావాలి, మీకు ఒక చర్చి కావాలని మాకు ఒక చర్చి కట్టి మీకు ఒక దేవుడు ఉన్నారన్నారు. ఆ స్థితిలో మేము ఇందులోకి వచ్చాం. ఇవాళ మా మందాకృష్ణ గారు అంటున్నారు, మీరు విన్నారో లేదో, ఆవేళ మమ్మల్ని గుడిలోకి రానివల్ల ఈవేళ మేము ఒక గుడి కట్టుకుంటే అందులోకి వెళ్ళొద్దు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తున్నాం. ఆవేళ మమ్మల్ని గుడిలోకి రానివల్ల వెలివేశారు. ఈవేళ మేము గుడి కట్టుకుని మాకు దేవుడు ఉన్నాడంటే అంటాకి ఇల్లేదు, మీకు రిజర్వేషన్లు తీసేస్తున్నాం అంట. మేము పేదవాళ్ళం కాబట్టి రిజర్వేషన్ ఇచ్చారండి. మాకు ఎందుకు ఇచ్చారు రిజర్వేషన్ చెప్పండి? పేదవాళ్ళం మేము. మాకు చదువుకుంటేనే ముక్తి. మాకు పొలాలు లేవు, స్థలాలు లేవు, ఏమీ లేవు. బడుగు బలహీన వర్గాలం. పాకేవాళ్ళం మేమే. చచ్చిపోయిన శవాన్ని కాల్చేది మేమే. అంతకుమించి మాకు లేదు.